రామ్నాథ్ గారు చెప్పండి. అమరావతిలో ఉండే వాళ్ళకి 25 ఏళ్ళు ఎక్కువ జీవితకాలం అన్నారట వారు. మరి మొదటి ఎక్కేసామన్నారు. అసలు ఖర్చుల గురించి మితిమీరినటువంటి సరే వైసీపీ అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున చేస్తుంది. వాటికి ఒక్కదానికి కూడా అప్పుల గురించి వీటి గురించి సమాధానం చెప్పకుండా ఒక బ్రిడ్జి ఇనాగ్రేట్ చేసి రోడ్డు అంతా వచ్చేసింది కాబట్టి మొత్తం అంతా అయిపోయి సరే ఎంతోమంది డెవలప్మెంట్ జరుగుతుంది. 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన తర్వాత జరగకుండా ఉంటుందా? ఆ అప్పులు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు, వీళ్ళ ఖర్చు, ఈ తేడా గురించి కూడా చంద్రబాబు గారు చెప్పుంటే బాగుండేది కదా. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గైర్హాజరు అవుతున్నారనే దాని మీద కూడా మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉందో నిన్న ప్రసంగం చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఒక కంక్లూజన్ రావచ్చు. నేను వర్చువల్ గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను తిరుమలకు అన్నారు. అంటే ఇక్కడే ఉన్నప్పటికీ కూడా నా మనసు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి రోజు పోయి వస్తుంది వర్చువల్ గా అన్నారు. అక్కడికి వెళ్ళి అమరావతి తిరుగులేని శక్తిగా ఎదగాలని నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటుంటానని చెప్పారు. ఎందుకు? రాష్ట్రంలో ఇంత కరువు ఉంది, ప్రజలంతా అల్లాడిపోతుంటే ఒక ముఖ్యమంత్రిగా స్వామి రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకోవాలి, కానీ అమరావతి మాత్రం తిరుగులేని ప్రాజెక్ట్ గా ఉండాలని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నారంటే మిగిలిన రాష్ట్ర ప్రజల్ని కనీసం పరిగణలోకి తీసుకుంటున్నారా, అసలు వాళ్ళు ఉన్నారా లేరా అన్న అనుమానం చంద్రబాబు నాయుడు గారే కలిగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టిలో ఉన్నారా లేరు కూడా. దాంతో పాటు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎప్పుడైనా చేసినప్పుడు కంపెనీలు చెప్తుంటాయి, ఇదిగో పక్కనే గంధపు చెట్లు ఉంటాయి, ఆ పక్కన హైవే ఉంటుంది, మొత్తం చుట్టూ ప్రకృతి ఉంటుంది, ఇక్కడ మీరు ఆహ్లాదకరమైన ఆక్సిజన్ మాత్రమే పీల్చుకోగలుగుతారని ఇలా చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది కూడా అలాగే ఉంది. 25 ఏళ్ళు ఎక్కువగా బతుకుతారంటే ఏంటి, ఎట్లా బతుకుతారు అంటే ఏదో కేవలం అక్కడ ఒక మార్కెటింగ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా తాపత్రయపడుతున్నారనేది అర్థమవుతుంది. ఒక మెట్టు ఎక్కేసామో అన్నారు చంద్రబాబు నాయుడు గారు. పేర్ని నాని గారు నిన్న ఒక అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు తనకి తీర్చారు. మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అని రెడీ అయిపోయాయి, ఒక మెట్టు ఎక్కామంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అమరావతి మీద చిత్తశుద్ధి ఉంటే మొత్తం తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా భార్య పిల్లలతో సహా ఆ క్వార్టర్స్ లో ఉండేలాగా వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. నెల తీసుకుంటారా, 2 నెలల, లేకుంటే 3 నెలల, మొత్తం భార్య పిల్లలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉండాలి పోయి. అలా కాకుండా నేను పేర్ని నాని గారు అనుమానం వ్యక్తం చేసినట్టు ఆ క్వార్టర్స్ అన్నింటినీ గన్మెన్లకి, తమ దగ్గర పనిచేసే వాళ్ళకి, లేకుంటే ఇంకో కార్యక్రమాలకు వాడడం మాత్రం కరెక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీకి నిజంగా అంత ప్రేమ ఉంటే ఇప్పుడు మొత్తం అందరూ వెళ్ళిపోవాలి అక్కడ. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా వెళ్తారో లేదో కూడా చూడాలి. ఆ పని చేయాలి చంద్రబాబు నాయుడు. ఖర్చు ఒకవైపు విపరీతంగా పెట్టేస్తూ రూపాయి దానికి 100 రూపాయలు ఖర్చు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇదంతా అందరి రాజధాని, అందరి కోసంగా మన నారా లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారు కర్నూలుకి వెళ్ళి 90 రోజుల్లో హైకోర్టు తీసుకొని వస్తా అన్నారు. దాదాపు నెల అవుతోంది, మరి ఇంకా 60 రోజుల్లో ఎలా తీసుకెళ్తారో కూడా చూడాలి. దాంతో పాటు నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళడం లేదన్న దానిపైన ఇదంతా ఒక నాటకం లాగా డ్రామా, ఏమన్నా కొత్త డ్రామాకి తెరలేపారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. మంత్రి నారాయణ గారు ముందు రోజు వెళ్ళారు, రండి మీరు కార్యక్రమాన్ని కంటే, నేను రాలేను, నాకు విశాఖపట్నంలో కార్యక్రమం ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే ఎందుకు వెళ్ళారు, ముందు రోజు ఎందుకు వెళ్ళారు? సాధారణంగా అయితే గౌరవప్రదంగా పిలవాలనుకున్నప్పుడు ముందు రోజు వెళ్ళకూడదు, కానీ ముందు రోజు వెళ్ళారంటే అప్పటికే ఇంకోసారి ముందే ఆహ్వానం పంపించినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదా? దాంతో డైరెక్ట్ గా మంత్రి నారాయణ వెళ్ళి ఒప్పించి తీసుకురావడానికి ప్రయత్నించారా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగా మా అన్న పెద్దన్న ఇలా మాట్లాడుకుంటుంటారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి ఈ అమరావతి కార్యక్రమానికి రండి అని ఆహ్వానించారా లేదా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాలేదంటే అది తెలుగుదేశం పార్టీకి అవమానం. లేదు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆహ్వానించలేదు అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని చాలా లైట్ గా తీసుకున్నారా? నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రులు ఎవరైనా సరే ఒక ప్రెస్ మీట్ పెడితే INPR కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ లైవ్ ఇస్తారు, వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేస్తారు. కానీ డిప్యూటీ సీఎం నిన్న విశాఖపట్నం వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటే INPR యూట్యూబ్ ఛానల్లో అసలు ఆ లైవ్ ఇవ్వలేదు, యూట్యూబ్ వీడియోలు కూడా పెట్టడం లేదు. ఎందుకు? INPR కూడా పవన్ కళ్యాణ్ గారిని లైట్ తీసుకుంటోందా? ఇంత ఈవెంట్ జరిగింది, అద్భుతం, ఒక మెట్టు ఎక్కేసామంటూ ఉంటే ఈ అమరావతికి సంబంధించి నిన్న జనసేన పార్టీ సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడ పోస్టులు కూడా లేవు. ఏం జరుగుతోంది? నిజంగానే వీళ్ళ మధ్య రిఫ్ట్ ఉందా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయారు అని చెప్పేసి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా జారుకుంటూ ఉన్న నేపథ్యంలో లేదు లేదు నేను ఎక్కడ బెండ్ అవ్వలేదు, నేను నిలబడి ఉన్నాను, నేను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాను అన్న ఇండికేషన్ పంపించడానికి ఇలా అప్పుడప్పుడు క్యాబినెట్ సమావేశాలే కొట్టడం, లేకుంటే అమరావతి కార్యక్రమాలకి రాకుండా ఉండడం, ఇలాంటిది ఏమైనా చేస్తున్నారా? ఏదో చెప్పాలి. నిజంగానే అమరావతిలో తేడా జరిగి క్యాబినెట్ నిర్ణయాల్లో తేడా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశానికి రాకపోతే మౌనంగా ఉండి, లేదా ఆ రోజు నేను క్యాబినెట్ సమావేశానికి పోలేదు, అమరావతి ప్రారంభోత్సవానికి పోలేదు కాబట్టి ఆ పాపాలతో, ఆ పుణ్యాలతో నాకు సంబంధం లేదంటే అది
ప్రజలను వంచడం అవుతుంది. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వరుసగా కేబినెట్ సమావేశాలకు ఎందుకు వెళ్ళడం లేదు? మొన్నటి వరకు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ మీడియా? ఎప్పుడైతే కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరో వెంటనే ఆయన అనారోగ్య కారణంతో ఉన్నారు, ఆయనకు భుజం నొప్పి ఉంది, జ్వరం వచ్చింది కాబట్టి రాలేదని కవర్ చేశారు. నిన్న మాత్రం కవర్ చేయలేకపోయారు, అసలు ఇంకా స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఏకంగా విశాఖపట్నం వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు, అమరావతికి రాకుండా. అంటే గతంలో ఇది గేటెడ్ కమ్యూనిటీగా మారుతా ఉందని అనేక సందర్భాల్లో ఆయనే విమర్శించారు కదా. ఆ బలవంత భూసేకరణ తీసుకుంటే ఒప్పుకోనని కూడా అన్నారు కదా. అయినప్పుడు కూడా ఒప్పుకున్నారు. ఈ మధ్య అమరావతి ఏకైకం అది అని చెప్పారు, బాగానే ఉంది. దాంతో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇది జరుగుతున్న పరిణామాలు నచ్చకెళ్ళలేదా, లేకపోతే నిజంగానే మీరు అన్నట్లు ఏదన్నా రాజకీయంగా అసంతృప్తి ఏమైనా ఏర్పడిందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంతే కదా. అయితే ఒక్కదానికి వివరణ ఇవ్వండి, నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారు వర్చువల్గా వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళటం వర్చువల్ అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే నా మనసు అక్కడికి వెళ్ళి వస్తుంది రోజు అన్నట్టు చెప్పారు. వచ్చిందా? నేను భౌతికంగా వెళ్ళకపోయినా కూడా నా ఆత్మ అంటే నేను అక్కడికి వెళ్తాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రోజు వర్చువల్ గా నేను వెంకటేశ్వర స్వామితో ఇది చేస్తూ ఉంటాను. ఒకప్పుడు ఇట్లాంటి విషయాలు పెద్దగా ఆయన ఈ ఆధ్యాత్మిక సంబంధించి మాట్లాడేవారు కాదు. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్ ఈ టర్మ్లోనే ఆయన ఎందుకో ఇట్లాంటి విషయాలు జనాన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే ఆ రకమైనటువంటి భావజాలాన్ని చేయడం ద్వారా మరి రాజకీయంగా ఉపయోగం కలుగుద్దో ఏమో తెలియదు. ఇది ఒక స్ట్రాటజీ ఏంటంటే అమరావతిలో అక్రమాలు జరుగుతున్నాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి, అక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఇటు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాలకన్నిటికీ ఒక దైవత్వం ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. స్వామి ఆమోదం ఉంది, ఇది దేవతల రాజధాని అని దానికి ఒక షీల్డ్ తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ప్రచారం చేస్తున్నారేమో అనిపిస్తారు. రైట్. నాగార్జున గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? నిన్న ఆయన 25 ఏళ్ళు మీరు ఆ ప్రాంతంలోనే ఉంటారని ఉండగా మీకు 25 ఏళ్ళు ఎక్స్ట్రా లైఫ్ భరోసా ఇచ్చారు చంద్రబాబు గారు. మొదటి ఎక్కేమంటున్నారు. అయిన ఖర్చుల గురించి మాట్లాడకుండా, అప్పుల గురించి మాట్లాడకుండా మొత్తం రాష్ట్ర ప్రజలు దీంతో సంతృప్తి పడతారా? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అమరావతిలో నివసిస్తే 25 ఏళ్ళు వాళ్ళ జీవితకాలం పెరిగిద్ది అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 7 ఇది సూపర్ 7 హామీ. అయితే ఈ సూపర్ 7 హామీ ముందు పేర్నాని గారు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారు కట్టినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్లో ఉంటే ముందు ఆ హామీని వాళ్ళే అమలు చేసుకుంటే మంచిదని నేను నిజంగా ప్రగాఢంగా నమ్ముతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిలోనే ఉంటే బాగుండు, ఇంకొక 25 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ 25 ఏళ్ల సూపర్ 7 హామీ కూడా అవ్వాలని కోరుకుంటున్నా. సరే, ఇక మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కొన్ని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కాస్త కొంచెం ఇది కటువుగా ఉన్నా కూడా వినాల్సిందే. మీ 2015లో 53,448 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అండి. అది పూర్తిగా అబద్ధం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,29,095 ఎకరాలు అమరావతి రాజధాని కోసం రైతుల నుండి భవిష్యత్తులో బలవంతంగా లాక్కోబోతున్నారు. ఇది స్పష్టం. 5,000, 10,000, 20,000 కాదు, 2,29,095 ఎకరాలు. దీనికోసం సుర్బానా అండ్ జురంగ్ అనేటువంటి సంస్థ 45,14 రూపాయలు వారికి డబ్బులు ఇచ్చి ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. కాబట్టి అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం 43 గ్రామాల్లో దాదాపుగా 2.5 లక్షల ఎకరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాక్కోబోతుంది. ఇది ఎంత ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మొన్న ఫిబ్రవరి 24, 25వ తేదీన 2026 25వ తేదీన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన వినిపించింది. అయ్యా, కృష్ణానది వాటర్కి సంబంధించినటువంటి వ్యవహారం, అయ్యా అమరావతి అనేది అర్బనైజేషన్ అవ్వాలంటే, అంటే అమరావతి మాస్టర్ ప్లాన్లో మేము నిర్మించినటువంటి, మేము అనుకున్నటువంటి నిర్మాణం పూర్తవ్వాలంటే తక్కువలో తక్కువ అట్లీస్ట్ ఒక 100 ఏళ్ళు పడుతుంది. కాబట్టి 100 ఏళ్ళ దాకా మేము ఈ కృష్ణానది వాటర్ని మేము వాడుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన 2.5 లక్షల ఎకరాల 100 ఏళ్ళు సార్, 100 ఏళ్ళు మినిమం. అది 100 ఇయర్స్ సార్. జూలై సార్ నెంబర్ చెప్తున్నాను సార్. ఫిబ్రవరి 24, 25, 2026న
మొట్టమొదటిసారి జరిగినటువంటి మీటింగు, అప్పుడు అదే చెప్పారు. తర్వాత జూలై 22 నుంచి జూలై 24 తర్వాత మళ్ళీ ఈ 3 రోజులు మీటింగ్ జరిగిన మీటింగ్లు కూడా అదే చెప్పారు. ఓకే. కేడబ్ల్యూడిటి సెకండ్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినిపించినటువంటి వాదనలు అవి. ఓకే. స్పష్టం. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు, స్పష్టం. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద వాదోపవాదనలు జరిపింది కదా. మినిమం 100 ఏళ్ళు తర్వాత సంగతి తర్వాత పక్కన ఉంచండి. దాంతోపాటు ఇప్పటికీ 47,387 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం తెలిపింది అప్పులు తీసుకోవడానికి. ఇంకా ఎంత అప్పులు తీసుకుంటుందంటే 4,58,000 కోట్ల రూపాయలు అప్పులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద తీసుకుంటారు. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, తనకు తానే కోడి గుడ్లు పెట్టినట్టు ఇదంతా జరగదు. దానికి సాధ్యం ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దలాల్ స్ట్రీట్లో ఒక దళారీగా నిలబడి అమరావతి బాండ్ల పేరుతో అమ్మే కార్యక్రమం చేశారు కదా. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకుచిత నిధి నుండి ఒకసారి 231 కోట్లు, ఒకసారి 102 కోట్ల రూపాయలు, మొత్తం 333 కోట్ల రూపాయలు అసలు వడ్డీ చెల్లించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అంటే 28 జిల్లాల ఇప్పుడు 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చెల్లించినటువంటి డబ్బుల యొక్క వివరాలు. ఇది ఊరికే ఒక క్వార్టర్కి ఇచ్చినటువంటి 333 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంటు. సో ఈ 4,58,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైనే ఇది పడిద్ది అనే చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దాంతోపాటు మళ్ళీ మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, తొలిమెట్టు అని చెప్పారు ఆయన. ఏది ఒక చిన్న స్టీల్ బ్రిడ్జ్ కట్టాడు సార్, దానికి తొలిమెట్టు అంటున్నారో అర్థం కావట్లేదు. కానీ చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము సాక్షి స్టూడియోలో ఉన్నా, నాకు ఎడమవైపు ఏమో అమరావతి ఉంది, కుడివైపు ఏమో బెంచ్ సర్కిల్ ఉంది. కుడివైపు జగన్మోహన్ రెడ్డి గారు 2 బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్లు కట్టారు, విజయవాడ వాళ్ళందరికీ తెలుసు. ఈ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్ కిలోమీటరు, అంటే ఒక ఫ్లైఓవర్ ఏమో 34 కోట్ల రూపాయలకి ఒక ఫ్లైఓవర్ కట్టారు, సెకండ్ ఫ్లైఓవర్ ఏమో 35,62,00,000 రూపాయలు పర్ ఫ్లైఓవరు పర్ కిలోమీటర్కి ఆయన చేసినటువంటి ఖర్చు. ఇది ఎప్పుడు 2021-22 ఒక 3-4 ఏళ్ల క్రితం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఈ స్టీల్ బ్రిడ్జ్ కాడి నుంచి కలకత్తా చెన్నై నేషనల్ హైవే 16కి ఒక ఫ్లైఓవర్ వేసి ఈ కనెక్టివిటీ చేయడానికి ఈ 3.5 కిలోమీటర్స్కి సంబంధించినటువంటి దీనికోసం పర్ కిలోమీటరు 174,43,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. మేము అడిగినటువంటి ప్రశ్న ఏంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తారుతో వేశారు, మీరు మీ విజనరీ తెలివితేటలు ప్రదర్శించి దాంట్లో ఏమైనా బంగారు పోతేస్తున్నారా? ఇది మేము అడిగినటువంటి ప్రశ్న. బంగారమో ప్లాటినమో డైమండ్సో ఏదన్నా దీంట్లో కడుతున్నారు, ప్రపంచం అంతా దీనివైపే చూడాలని మీరు కడితే ఓకే, దాని గురించి సమాధానం చెప్పమంటే చెప్పట్లేదు. దాంతోపాటు కొమ్మినేని గారేమో ఒక పెద్ద డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లానో మీ షో చూస్తారు సార్, ఆయన ఏదో పొరపాటును మర్చిపోయారు మమ్మల్ని గొడ్డల పార్టీ అనడం, మీరేమో చెప్పారు గుర్తు చేశారు, అయ్యో నేను మర్చిపోయానని చంద్రబాబు నాయుడు గారు తనకు తాను తిట్టుకొని అట్లా కాదు. ఈ సీనియారిటీలో అట్లా అనొద్దన్నాను. అట్లాగే మీరు కూడా ఇందాక నాకు అట్లా వినిపించింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దళారి అన్న పదం కూడా దయచేసి వాడమాకండి. ఓ సీఎం గారిని ఉద్దేశించి కానీ ఎవరినైనా సరే అట్లాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిది. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఓకే సరే అదే సార్, ఏం చేస్తాం సార్, ఇటువంటి పరిస్థితులు చూసి కడుపు మండి మాట్లాడడమే కానీ చంద్రబాబు నాయుడు గారికి మాకు వ్యక్తిగతంగా ఏముంటుంది. దాంతోపాటు మరొకటి కూడా ఒక విషయాన్ని మీకు కేటగారికల్గా చెప్పాలనుకుంటున్నాను సార్. ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కొంత గవర్నమెంట్ కాంప్లెక్స్ కేంద్ర ప్రభుత్వం కట్టాలనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్కి 5,587 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఒక చదరపు అడుగుకి అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. ఒకవేళ కడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టేటువంటి ఈ క్వార్టర్స్కి ఏమో 3,945 రూపాయలు అనుకున్నారు. ఓకే, బాగుంది, రీజనబుల్గా ఉంది, ఇది ఓకే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు, శాశ్వత హైకోర్టు పేరుతో కట్టేదానికి 17,356 రూపాయలు పర్ చదరపు అడుగుకి తీసుకుంటున్నారు సార్. మేము అడుగుతున్నటువంటి స్పష్టమైనటువంటి ప్రశ్న ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటి ప్రపంచ స్థాయి దానికేమో 5,547 కోట్లు అయింది, మీరు కట్టేదానికేమో 17,358 కోట్ల రూపాయలు అయింది అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రపంచంలోనే ఇప్పుడు కట్టేటటువంటి పార్లమెంట్కి
971 కోట్ల రూపాయల పార్లమెంట్ పూర్తయింది సార్. మీరు కడుతున్నటువంటి ఈ హైకోర్టుకి దానికి 3,975 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది అనేది అడుగుతున్న ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన విష ప్రచారం చేయడం అనేది మీ స్థాయికి తగదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే కొమ్మినేని గారు షో చూసిన తర్వాత అయినా సరే ప్రజలకు వాస్తవం తెలియజేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.